ఓకే. మనము డైరెక్షన్స్‌లో ప్రీవియస్ టాపిక్‌లో మనము ఒక లెవెల్ చూసాం. ఇప్పుడు డైరెక్షన్స్‌లో సెకండ్ లెవెల్‌లో ఏ విధంగా అడుగుతారో చూస్తాం. సో, మనకు మోస్ట్‌లీగా ఈ మెథడ్‌లోనే అడుగుతుంటాడండి. మనకు కానిస్టేబుల్‌లో అయితే 3 మార్కులు వస్తాయని చెప్పాం. హైకోర్ట్‌లోంచి 2 మార్కులు వస్తాయని చెప్పాం. ఎస్ఐలో కూడా 3 మార్కులు వచ్చాయని చెప్పాం. సో, మనము డైరెక్షన్స్ టాపిక్‌లో మనము సెకండ్ మోడల్ చూద్దాం. డైరెక్షన్ టాపిక్‌లో మనము సెకండ్ మోడల్ చూద్దాం. ఓకే. మీకేమని చెప్పానండి? డైరెక్షన్స్ టాపిక్ వస్తూనే ఖచ్చితంగా ప్లస్ పెద్ద సింబల్ వేయండి. దానికి నార్త్, సౌత్, సౌత్, ఈస్ట్ వేసుకోండి. మనకు ఫస్ట్ స్టెప్ ఇదండి. చూద్దాం నెక్స్ట్. చూద్దాం. ఓకే. రామ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్ అంటాను. రామ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ వైపు వెళ్తున్నాడంట. ఓకే. ఈస్ట్ వైపు వెళ్ళి 10 మీటర్స్ వెళ్ళాడంట. ఈస్ట్ వైపు వెళ్ళి మనకు ఎన్ని మీటర్స్ వెళ్ళాడంట? 10 మీటర్స్ వెళ్ళాడంట. సో, మనం ఇక్కడ 10 వేసుకోవాలి. ఓకే. 10 వేసుకోవాలి. అండ్ హి టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 10 మీటర్స్. ఈస్ట్‌కి 10 వెళ్ళి, ఈస్ట్‌కి 10 మీటర్స్ వెళ్ళి, ఆ తర్వాత మనకు రైట్ 10 తీసుకున్నాడంట. రైట్ 10 తీసుకున్నాడంట. ఓకే. రైట్ రైట్ అంటే ఏమవుతుందండి? ఈస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకు రైట్ అనేది సౌత్ అవుతుంది. ఓకే. క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఇప్పుడు మనకు రైట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ హి టుక్ ఏ లెఫ్ట్ అండ్ అండ్ టర్న్ వాక్డ్ 30 మీటర్స్. మనకేమంటున్నాడు? సౌత్ వైపు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ అనేది సౌత్‌కి ఏమవుతుంది? మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ వైపుకు కూడా మనము 30 మీటర్స్ నడిచాడంట. ఓకే. ఈస్ట్ వైపు 30 కూడా వేసాం. అండ్ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. మనకేమని చెప్పాం? యాంటీ క్లాక్ వైజ్‌లో మనకు ఈస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. ఎంత నడిచాడంట? 40 మీటర్స్ నడిచాడు. ఓకే. 40 మీటర్స్ నడిచాడు. నౌ హౌ హౌ ఫార్ అండ్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు అనేది అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్‌లో ఉన్నాడు కూడా అడుగుతున్నాడు. ఓకే. మనకు ఇక్కడ 3 డైరెక్షన్‌లో మనకు నడిచాడు. ఓకే. ఇప్పుడు మనకు ఈ రెండిటిలో తేడా చూసుకున్నాం. నార్త్‌లో మరియు సౌత్‌లో తేడా చూసుకున్నాం. ఈ రెండిట్లో పెద్దది ఏందండి? నార్త్‌లో పెద్దగా ఉంది. సో, 40 మైనస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో, ఇక్కడ ఏమవుతుంది? 30 అవుతుంది మనకు నార్త్‌లో. సో, ఇక్కడ ఫైనల్‌గా మనకు ఈస్ట్‌లో ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఈస్ట్‌లో ఎంత అవుతుంది? 40 అవుతుంది. మనకు ఇక్కడ 40 ఉంది. ఇక్కడ 30 వచ్చింది. ఇక్కడ మనకు 40 వచ్చింది. ఇక్కడ 30 వచ్చింది నార్త్‌లో. మనకు ఈస్ట్‌లో 40 వచ్చింది. సో, మనకు ఈ విధంగా 2 వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఎప్పుడు డైరెక్షన్ ఏ విధంగా వస్తుంది? నార్త్ ఈస్ట్ వస్తుంది. ఓకే. నార్త్ ఈస్ట్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది డైరెక్షను. ఓకే. చూడండి బాగా. నార్త్‌లో ఫైనల్‌గా ఎంతొచ్చిందండి? నార్త్‌లో మనకు ఫైనల్‌గా ఎంతొచ్చింది? 30 వచ్చింది. మనకు ఈస్ట్‌లో ఫైనల్‌గా 40 వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు పైథాగరస్ థీరం వస్తుంది. పైథాగరస్ థీరం వస్తుంది. ఈక్వల్ టు ఇప్పుడు మనము ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ బి తీసుకున్నాం. ఇక్కడ సి తీసుకున్నాం. ఇప్పుడు మనకు పైథాగరస్ థీరం ఖచ్చితంగా వస్తుందో అంటే క్యాలెండర్‌లో అది మనకు ఎక్కడైతే వస్తుందో అప్పుడు మనము మిడిల్‌లో నుంచి ఒక లైన్ తీసుకుంటాం. అప్పుడేమవుతుంది మనకు డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్ అవుతుంది. వాడు డైరెక్షన్ అడగడం లేదు. డైరెక్షన్‌తో పాటు ఎంత దూరంలో ఉన్నాడు అని కూడా అడుగుతున్నాడు. మనము పైథాగరస్ థీరం చేసేటప్పుడు చూడండి. ఏబీ, ఏబీ ఎంత? ఏబీ స్క్వేర్ ప్లస్ మనకెంత? ఏసీ. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మనకేం కావాలి? బీసీ స్క్వేర్ కావాలి. బీసీ స్క్వేర్. దిస్ ఈజ్ ద పైథాగరస్ థీరం. ఓకే. దిస్ ఈజ్ ద పైథాగరస్ థీరం. మనకు ఇది ఏ అనుకున్నాం. ఇక్కడ బి అనుకున్నాం. ఇక్కడ ఏంది ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ సి అనుకున్నాం. ఇప్పుడు ఏబి ఎంత ఉంది నార్త్‌లో? 30 స్క్వేర్. 30 స్క్వేర్. ఓకే. ఏబి ఎంత ఉంది? 30 ఉంది కాబట్టి మనం 30 స్క్వేర్ వేసుకున్నాం. పైథాగరస్ థీరం అండి. నెక్స్ట్ ఏసీ ఉంది కాబట్టి మనకు ఏసీ ఎంత ఉందండి? 40 స్క్వేర్ ఉంది. 40 స్క్వేర్ ఉంది ఈక్వల్ టు బీసీ స్క్వేర్.
ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనము ఏది కనుక్కోవాలి, ఇది బీసీ స్క్వేర్ కనుక్కోవాలి. ఇప్పుడు 30 స్క్వేర్ ఎంత అండి, 30 స్క్వేర్ 900, 30 స్క్వేర్ 900, 40 స్క్వేర్ 1600 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో 1600 మరియు 900 ఎంత అవుతుంది, 2500 అవుతుంది. మనకు ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ అటు పక్కకు వెళ్ళిందంటే మనకు రూట్ 2500 అవుతుంది. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ అటు స్క్వేర్ అటు పక్కకి వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. మనకు 50 స్క్వేర్ ఎంత, 2500. సో మనకు బీసీ ఫైనల్గా 50 వస్తుంది. ఓకే, అర్థమైందా? మనకు చేసేటప్పుడు పైన నార్త్లో 30 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది. అటువంటి సమయంలో రెండు సైడ్స్ మనకు నెంబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకు దాని సెంటర్ పాయింట్ నుంచి మధ్యలోకి తీసుకుంటే అది మనకు నార్త్ ఈస్ట్ అవుతుంది. నార్త్ ఈస్ట్ ఈ రెండింటి మధ్య మనకు వస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్ అవుతుంది. సో అదేవిధంగా మనకు నార్త్ 30 ఉంది, ఇక్కడ ఈస్ట్లో 40 ఉంది కాబట్టి మనము ఏబి తీసుకుంటే ఇది ఏసీ తీసుకుంటే మనము బీసీ కనుక్కోవాలి కాబట్టి పైథాగరస్ థీరం వస్తుంది. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకు ఏబీ తెలుసు, బీసీ తెలుసు, అప్పుడు మనం బీసీ స్క్వేర్ కనుక్కోవాలి. ఏబి ఎంత 30, 40. 30 స్క్వేర్ 900, 40 స్క్వేర్ 1600 అయితే 1600 900 ఏమవుతుంది, 2500 అవుతుంది. 2500కు స్క్వేర్ ఎంత అండి, 3. సో మనము ఈ 50 కనుక్కున్నాం. ఆన్సర్ ఈజ్ హౌ ఫార్ అంటే 50 మీటర్స్ మరియు నార్త్ ఈస్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే 90 నార్త్ ఈస్ట్ అవుతుంది. ఓకే, చూడండి మనము నార్త్లో ఇక్కడ సౌత్లో చూసుకున్నాం. నార్త్ అండ్ సౌత్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి అందులోంచి తీసేసాం. 40 - 10 ఈజ్ 30. ఇక్కడ మనకు వెస్ట్లో ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మనకు 40 ఉంది కాబట్టి 40కి 30కి పైథాగరస్ థీరం ద్వారా మనము 50 అనేది బీసీ, ఇక్కడ మనము బీసీ కనుక్కున్నాము. ఆ తర్వాత మనము ఈ రెండింటి మధ్య ఫామ్ అవుతుంది కాబట్టి నార్త్ ఈస్ట్ అని చెప్తున్నాం. నార్త్ ఈస్ట్లో ఉంది మరియు 50 మీటర్స్. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకే, ఓకే సేమ్ క్వశ్చన్ చూడండి, చేయండి. ఓకే, కమల్ ఘోష్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏందండి, చేసుకోవడం. మీరు చేయాల్సిన పని ఏంది, ఫస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ కమల్ ఘోష్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అంట. ఓకే, నార్త్ పెద్ద తీసుకున్నాం కొంచెం. నార్త్ ఎంత ఉంటున్నాడు, 12 అంటున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ నుంచి నార్త్ అంటే ఇక్కడ మనకు 12 వెళ్ళాడు అంటున్నాడు నార్త్కి. ఆ తర్వాత దెన్ గోస్ 8 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అంట. ఫస్ట్ నార్త్కి 12 వెళ్ళాడు, సౌత్కి 8 km అంటున్నాడు. 8 km అంటున్నాడు సౌత్కి. ఆ తర్వాత ఇన్ ద ఎండ్ హీ గోస్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ నార్త్కి 12 వెళ్ళాడంట, ఆ తర్వాత సౌత్కి 8 వచ్చాడంట, ఫైనల్గా ఈస్ట్కి 3 వెళ్ళాడంట. ఈస్ట్కి 3 వెళ్ళాడు. ఫైనల్గా హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే చేసామో సేమ్ అదే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనము ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏదండి, మనకు నార్త్లో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 12 - 8 వేస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ మనకు ఈస్ట్లో 3 అవుతుంది. సో పైథాగరస్ థీరం చేయాలి. మనకు నార్త్కు ఈస్ట్ మధ్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు డైరెక్షన్ అనేది నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ మనకు అది కాదు కనుక్కోమనింది. ఇక్కడ పైథాగరస్ థీరం ద్వారా అనుకోవచ్చు అతను ఎంత దూరంలో ఉన్నాడు అని. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం కనుక్కోవాల్సింది ఇది అనమాట.
సో నార్త్లో 4 ఉంది, ఈస్ట్లో 3 ఉంది. మనకు కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ పైథాగరస్ థీరం ద్వారా. సేమ్ ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ బి అనుకుంటే ఇక్కడ సి అనుకుంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఎంత అండి 4 స్క్వేర్, 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16 అవుతుంది. ఏసీ స్క్వేర్ 3 ఉంది కాబట్టి 9 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 16 9 ఎంత అండి 25 ఇజ్ ఈక్వల్ టు బీసీ. ఈ పక్క స్క్వేర్ ఈ పక్క వస్తే రూట్ అవుతుంది. మనకు బీసీ ఇజ్ ఈక్వల్ టు 5 అని చెప్తాము. బీసీ ఇజ్ ఈక్వల్ టు బీసీ అనేది పైథాగరస్ థీరం ద్వారా కనుక్కున్నాము. బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ దూరంలో ఉన్నాడు ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ దిక్కున ఉన్నాడు అడిగితే ఏ రెండింటి మధ్య ఉంది మనకి నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి మనము నార్త్ ఈస్ట్ తీసుకుంటాము. ఓకే, అర్థమైందా? సింపుల్ అండి. మీరు ఫస్ట్ తీసుకుంటారు, ఏ వైపు వెళ్తున్నాడో తీసుకుంటారు. ఫైనల్గా ఏ సైడ్ అయితే పెద్దది ఉందో ఆ సైడ్కి తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏ రెండింటి మధ్య ఉందో ఆ రెండింటి మధ్య పైథాగరస్ థీరం చేస్తారు. ఆ రెండింటి మధ్యనే మనకు డైరెక్షన్ కూడా వస్తుంది. ఓకే, ఆ రెండింటి మధ్యన మనకు డైరెక్షన్ వస్తుంది ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి? డైరెక్షన్ కనిపెడితేనే ఫస్ట్ చేయాల్సిన పని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్లో ఉన్నాడంట. ఓకే, నార్త్ డైరెక్షన్లో ఉన్నాడంట. అండ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 మీటర్స్. ఓకే, నార్త్లో మనకు 20 మీటర్స్ నడిచాడంట. ఇక్కడ మనం 20 వేసుకుందాం. అండ్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 25 మీటర్స్. ఓకే, మనకు ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఇది రైట్ టర్న్ అవుతుంది, ఇది మనకు లెఫ్ట్ టర్న్ అవుతుంది. లెఫ్ట్ టర్న్ ఎంత అంటున్నాడు 25 అంటున్నాడు. 25 వెస్ట్లో వేసుకుందాం. ఓకే, ఫ్రమ్ హియర్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 20 అంటున్నాడు. ఈ నుంచి మరలా ఈ విధంగా ఉన్నప్పుడు ఇది రైట్ టర్న్ అవుతుంది. అంటే మళ్ళీ నార్త్లో మనకు 20 వస్తుంది. ఓకే, నార్త్లో మనకు 20 వస్తుంది. ఫైనల్లీ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 35 మీటర్స్. నార్త్ నుంచి మనకు రైట్ టర్న్ ఏమవుతుందండి ఈస్ట్ అవుతుంది. అప్పుడు 35 మీటర్స్ ఇక్కడ వేసుకుందాము. ఓకే, 35 మీటర్స్ వేసుకుందాము. ఇక్కడ మనము ఏ సైడ్ అయితే ఎక్కువగా ఉందో అటు సైడ్కు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. ఇక్కడ ఏముందండి 20 ఎంత ఇజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 35 ఉంది. ఇటు సైడ్ పెద్దది ఉంది కాబట్టి 35లోంచి 25 పోతే ఈస్ట్ సైడ్ అన మనకు 10 ఉంది కాబట్టి మనకు ఏమడుగుతున్నాడు, హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ విచ్ డైరెక్షన్. ఫార్ అంటే మనకు ఫార్ కావాలి మరియు డైరెక్షన్ 2 కావాలి. అంటే ఎంత దూరంలో ఉన్నాడు మరియు డైరెక్షన్ 2 కావాలి కాబట్టి మనము ఇప్పుడు ఏమైంది ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ అని చెప్తాం. రెండో ఆన్సర్కి నార్త్ ఈస్ట్ అని చెప్తాం. క్వశ్చన్లో 2 అడిగాడండి, హౌ ఫార్ ఎంత దూరంలో ఉన్నాడు మరియు విచ్ డైరెక్షన్. సో విచ్ డైరెక్షన్ ఏమైంది నార్త్ ఈస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎంత దూరంలో ఉన్నాడు. సో ఎంత దూరంలో ఉన్నాడు అన్నప్పుడు రెండింటి మధ్య మనకు వచ్చిందా ఖచ్చితంగా పైథాగరస్ థీరం చేయాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు నార్త్లో ఎంత ఉందండి, నార్త్లో 40 ఉంది, మనకు ఈస్ట్లో 10 ఉంది. సో ఈ రెండింటి మధ్య పైథాగరస్ థీరం వస్తుంది కాబట్టి సేమ్ చేద్దాం. చూడండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఏబి ఎంత అండి, ఏబి ఎంత 40 స్క్వేర్ ప్లస్ ఏసీ ఎంత అండి 10 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకు బీసీ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబి ఎంత 40, ఏసీ ఎంత 10. సో మన బీసీ స్క్వేర్ ఇది కనుక్కోవాలి. ఓకే, ఈ యాంగిల్ ఇది కనుక్కోవాలి, ఈ సైడ్ కనుక్కోవాలి ఎంత దూరంలో ఉన్నారు అని. సో 40 స్క్వేర్ ఏమవుతుంది 1600 అవుతుంది ప్లస్ 10 స్క్వేర్ 100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది ఇటు పక్కకు వస్తే 1600 ప్లస్ 100 ఏమవుతుంది √1700 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బీసీ.
మనము 1700ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? 17 ఇంటూ 100 రాసుకోవచ్చా? దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. రూట్ 100 ఏమవుతుందండి? రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. మనకు 10 రూట్ 17 దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఓకే, సరే మళ్ళీ చూద్దాం. చూడండి, ఫైనల్గా మనకి మిగిలింది ఏంటండి? నార్త్లో 40 ఉంది, నార్త్లో మనకు 40 మిగిలింది, మనకు ఈస్ట్లో 10 మిగిలింది. ఈ రెండింటి మధ్య మనకు డైరెక్షన్ ఏం చేస్తుందంటే నార్త్ ఈస్ట్ చేస్తుంది. ఓకే, మనకు ఒకటి అయిపోయింది. ఇందులో ఏ డైరెక్షన్ ఉన్నాడంటే నార్త్ ఈస్ట్ అయిపోయింది. మనకు హౌ ఫార్ అంటున్నాడు, ఎంత దూరంలో ఉంది అంటున్నాడు. కాబట్టి మనము ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 10 ఉంది, కాబట్టి మనం బీసీ కనుక్కోవాలి. ఏబి మరియు ఏసీ ఇచ్చాడు, మనకు ఏసీ వచ్చింది, మనకు బీసీ కనుక్కోవాలి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఓకే, మనకు ఏబి ఎంత అవుతుంది? 40 స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఎంత అవుతుంది? 10 స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 40 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 1700 అవుతుంది. రూట్ ఆఫ్ 1700 వేస్తాం. నెక్స్ట్ 17 ఇంటూ 100. ఓకే, 100 రూట్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. 10కు రూట్ ఏమవుతుంది? రూట్ 100 అవుతుంది. ఓకే, రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ మనం 10 రూట్ ఆఫ్ 17 ఈజ్ ఈక్వల్ టు బీసీ. బీసీ ఎంత అండి? 10 రూట్ 17. మనం ఏం చెప్పచ్చు? ఫస్ట్ 10 రూట్ 17 మీటర్స్. రెండోది మనకి ఏమంటున్నాడు? ఇన్ విచ్ డైరెక్షన్ అంటే నార్త్ ఈస్ట్. 10 రూట్ 17 అండ్ ఫైనల్లీ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే నార్త్ ఈస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? మనము ప్లస్ సింబల్ వేసుకోవాలి. పంకజ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. పంకజ్ అనే అతను సౌత్కి 7 km నడుస్తున్నాడు, సౌత్లో 7 నడుస్తున్నాడు. ఓకే, అండ్ దెన్ 5 కిలోమీటర్ టు హిస్ లెఫ్ట్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ ఏ విధంగా వస్తుంది? సౌత్కు లెఫ్ట్ వెస్ట్, సౌత్కు రైట్ వెస్ట్ అయితే సౌత్కు లెఫ్ట్ ఈస్ట్ అవుతుంది. ఓకే, సౌత్కు లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్కి ఎన్ని కిలోమీటర్స్ నడిచాడంట? 5 కిలోమీటర్స్ నడిచాడు. 5 కిలోమీటర్స్ నడిచాడు. ఈ ఫర్దర్ ట్రావెల్స్ 5 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. మళ్ళీ సౌత్కి 5 కిలోమీటర్స్ నడిచాడు. ఓకే, హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ సేమ్ లైక్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ మాదిరే కూడా ఇదే సేమ్గా ఉంటుంది. అయితే ఇంకా చిన్న వాల్యూస్తో ఇచ్చాడు. ఏమంటున్నాడు? పంకజ్ ట్రావెల్స్ 7 కిలోమీటర్స్ టు సౌత్. అక్కడి నుంచి సౌత్కు లెఫ్ట్ ఏమవుతుందండి? ఈస్ట్ అవుతుంది. ఈస్ట్కి 5 వేసాం. ఈ ఫర్దర్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. మళ్ళీ మనకు ఈస్ట్కు సౌత్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. ఓకే, సౌత్ 5 కిలోమీటర్స్ నడిచాడు. ఆ తర్వాత హౌ ఫార్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే హౌ ఫార్ అంటున్నాడు కాబట్టి మనకి ఈ రెండింటి మధ్యనే ఉంది. కాబట్టి సౌత్కు ఈస్ట్కు మధ్య, ఈ రెండింటి మధ్యనే ఉంది కాబట్టి డైరెక్షన్ ఏమవుతుంది? ఇక్కడ సౌత్ ఈస్ట్ అవుతుంది. కానీ మనకు డైరెక్షన్ అడగలేదు. క్వశ్చన్లో మనకు డైరెక్షన్ అడగలేదు, ఓన్లీ హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ అంటున్నాడు. ఓకే, 7/5 ఎంత అండి? 12. 7/5 ఎంత? 12. ఈస్ట్లో ఎంత ఉంది? 5 ఉంది. మనకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది. మనం కనుక్కోవాల్సింది ఇది. సో ఏ తీసుకున్నాం? బి తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం. ఓకే, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు బీసీ స్క్వేర్. ఓకే, ఏబి స్క్వేర్ ఎంత అండి? ఇదనమాట. ఏ తీసుకుంటే ఇక్కడ బి తీసుకుంటే ఇక్కడ సి తీసుకుంటే. ఓకే, ఏబి స్క్వేర్ ఎంత అండి? 5 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకు 5 స్క్వేర్ 25 ప్లస్ 12 స్క్వేర్ 144. ఖచ్చితంగా స్క్వేర్స్ తెలిసి ఉండాలండి. ఓకే,
5 square 25, 12 square 144, that is equal to BC square. That is equal to BC square. 144 ఒక 25 కలిపితే మనకు 169 వస్తుంది. ద రూట్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఈ పక్కకు వస్తే బీసీ అవుతుంది. మనకు 11కి 121, 12కి 144, 13కి స్క్వేర్ ఎంత అంటే 169, 13 స్క్వేర్ 169. మనము బీసీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 13 వేసుకోవచ్చు. ఓకే, రూట్ ఆఫ్ 169 is equal to 13, రూట్ ఆఫ్ 144 is equal to 12, రూట్ ఆఫ్ 121 is equal to 11, రూట్ ఆఫ్ 100 is equal to 10, రూట్ ఆఫ్ 81 is equal to 9, రూట్ ఆఫ్ 64 is equal to 8, రూట్ ఆఫ్ 49 is equal to 7. సో రూట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ is equal to 169 రూట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ. సో మనకు హౌ ఫార్ అంటున్నాడు కాబట్టి బీసీ ఎంత అండి 13 వస్తుంది. హౌ ఫార్ అంటే బీసీ మనకు 13 వస్తుంది. అదే అడుగుతున్నాడు చూడండి, హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, మనకు హౌ ఫార్ అంటే మనకు 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అని ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, చేయండి క్వశ్చన్, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ చేయాల్సిన పని నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఏ పర్సన్ వాక్ 4 kilometers టు ద వెస్ట్. ఏ పర్సన్ వాక్స్ 4 kilometers టు ద వెస్ట్. సో 4 వేసుకుందాం. ఓకే, 4 వేసుకుందాం. దెన్ టర్న్స్ టు హిజ్ రైట్. ఓకే, ఈ విధంగా ఉంది కాబట్టి మనకు రైట్ ఏమవుతుంది నార్త్ అవుతుంది. రైట్ ఏమవుతుంది నార్త్ అవుతుంది కాబట్టి ఎంత అంట 9 kilometers నడిచాడు. ఓకే, 9 kilometers నడిచాడు కాబట్టి నార్త్లో 9 వేసుకుందాం. హీ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ ట్రావెల్ 12 kilometers. ఫస్ట్ వెస్ట్లో ఉన్నాడు, 4 kilometers వెళ్ళాడంట. ఆ తర్వాత వెస్ట్ నుంచి రైట్ తీసుకుంటే మనకు నార్త్ 9 అవుతుంది. అండ్ హీ టర్న్స్ ఈస్ట్ వైపు ఎంత వెళ్ళాడంట 12 వెళ్ళాడంట. ఈస్ట్ వైపు ఎంత వెళ్ళాడంట 12 వెళ్ళాడంట. ఫైనల్లీ హీ ట్రావెల్డ్ 3 kilometers టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి సౌత్ ఏమవుతుంది మనకు సౌత్ అవుతుంది. సో సౌత్లో 3 kilometers నడిచాడంట. హౌ ఫార్ హీఈస్ ఫ్రమ్ ద ఇనీషియల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ నుంచి మనకు ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ సేమ్ లైక్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, చేయండి ఇది. ఇప్పుడు మనకు 4 సైడ్లు ఉన్నాయి కాబట్టి ఏ సైడ్ అయితే పెద్దది ఉందో, ఏ సైడ్ అయితే మనకు పెద్దది ఉందో అటు సైడ్కి తెచ్చుకోవాలి. ఓకే, 9లోంచి 3 పోతే ఎంత అండి వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది ఏదండి 12లోంచి 4 పోతే 8. ఓకే, మనకు వచ్చింది ఏంది ఫైనల్గా నార్త్లో 6 మిగిలింది, ఈస్ట్లో 8 మిగిలింది. సో మనకు నార్త్ ఈస్ట్ కాబట్టి నార్త్ మరియు ఈస్ట్ కాబట్టి ఏ మధ్యన ఉంటుంది నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంది ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో మనము ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది అనుకుంటే ఏబి అనుకుంటాం, ఏసీ అనుకుంటాం. మనం ఫైనల్ కావాల్సింది ఏబిసి కావాలి. ఏబి ఎంత అండి, ఏబి ఎంత 6 ఉంది, 6 స్క్వేర్ వేద్దాం. ప్లస్ ఏసీ ఎంత ఉంది 8 ఉంది, 8 స్క్వేర్ వేసాం. నెక్స్ట్ బీసీ ఎంత, బీసీనే కనుక్కోవాల్సింది. ఓకే, మనకు ఫైనల్గా ఇదంతా చేస్తే నార్త్లో 6 మిగిలింది, ఈస్ట్లో 8 మిగిలింది. నార్త్లో 6 మిగిలింది, ఈస్ట్లో 8 మిగిలింది. మనం నార్త్లో 6, ఇక్కడ ఈస్ట్లో 8 వేసుకున్నాం. మనకు ఏబి తీసుకుంటే 6 స్క్వేర్ వస్తుంది, ఏసీ తీసుకుంటే 8 స్క్వేర్ వస్తుంది. మనకు కావాల్సింది బీసీ స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత అండి 36. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 64 36 మనకు 100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండే స్క్వేర్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. ఓకే, రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, మనకు ఫైనల్గా బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 10 kilometers దూరంలో ఉన్నాడు. ఎక్కడి నుంచి ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, ఫ్రమ్ ద ఇనీషియల్ పాయింట్. ఓకే, అర్థమైందా?
మనం ఎన్ని సైడ్లు అయితే అన్ని సైడ్లు తీసుకుంటాము. ఫైనల్‌గా పెద్దది ఉండే దాని సైడ్ తీసుకుంటాము. మనకి ఇక్కడ నార్త్‌లో 6 మిగిలింది, ఈస్ట్‌లో 8 మిగిలింది కాబట్టి ఈ రెండిటి మధ్య మనకు డైరెక్షన్ అనేది వస్తుంది. మనము ఈ 2 వాల్యూస్ నుంచి పైథాగరస్ థీరం తెస్తాం. పైథాగరస్ థీరం చేయడం ద్వారా 3 సైడ్లు ఉంటాయి. ఆ 3 సైడ్లలో 2 సైడ్లు తెలిసినప్పుడు మనము థర్డ్ సైడ్ పైథాగరస్ థీరం ద్వారా హౌ ఫార్ అనేది డైరెక్షన్‌లో మనము కనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏందండి? ప్లస్ వేయడం. మనం చేయాల్సిన ఫస్ట్ పని ప్లస్ వేయడం. ఏ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్. ఒక పిల్లవాడు వాళ్ళ ఫాదర్ కోసం చూస్తూ ఉన్నాడు. హి వెంట్ 90 మీటర్స్ ఇన్ ద ఈస్ట్. ఓకే. హి వెంట్ 90 మీటర్స్ ఇన్ ద ఈస్ట్. 90 మీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళాడంట. ఓకే. 90 మీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళాడంట. ఎప్పుడు? బిఫోర్ టర్నింగ్ టు హిజ్ రైట్. అంటే అతడు రైట్కు తిరగక ముందే 90 మీటర్స్ మనకు ఈస్ట్లో వెళ్ళాడంట ఆ పిల్లవాడు. ఓకే. హీ వెంట్ 20 మీటర్స్ బిఫోర్ టర్నింగ్ టు హిజ్ రైట్. ఓకే. 20 మీటర్స్ వెళ్ళిపోయాడంట అతను రైట్ తిరగక ముందే. సో ఈ 20 మీటర్స్ అనేది మనకు ఈ రైట్కి వస్తుంది. ఓకే. ఈ 20 మీటర్స్ అనేది మనకు ఈ రైట్కి వస్తుంది. ఈస్ట్కు రైట్ ఏమవుతుందండి? ఈస్ట్కు రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. ఓకే. సౌత్కి 20 వచ్చాడంట. ఓకే. సౌత్కి 20 వచ్చాడంట. అండ్ అగైన్ టు లుక్ ఫర్ హిస్ ఫాదర్ అట్ హిస్ అంకుల్స్ ప్లేస్ 30 మీటర్స్ ఫ్రమ్ హిస్ పాయింట్. ఓకే. అతని పిల్లవాడు వాళ్ళ నాన్నని ఎక్కడ చూశాడంట? అతని అంకుల్స్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వాళ్ళ ఫాదర్ ఉండే చూశాడంట. అక్కడ రైట్లో ఉన్నాడంట. ఆ రైట్లోకి వెళ్ళాడంట. ఓకే. టు హిజ్ రైట్ అగైన్ టు లుక్ ఫర్ హిస్ ఫాదర్. మళ్ళీ రైట్లోనే చూశాడు. ఓకే. మళ్ళీ రైట్లో చూశాడు. అప్పుడు 30 మీటర్స్ దూరంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఆ పిల్లవాడు. సో మనము ఇక్కడ సౌత్కి రైట్ తీసుకుంటే ఏమవుతుందండి? అది వెస్ట్ అవుతుంది. ఓకే. వెస్ట్కి 30 వెళ్ళాడు అనమాట. ఫైనల్గా హిస్ ఫాదర్ వాజ్ నాట్ దేర్ అనుకొని వెళ్ళాడు, కానీ వాళ్ళ ఫాదరు వాళ్ళ అంకుల్ దగ్గర లేడు అంటున్నాడు. ఓకే. ఫ్రమ్ దేర్ హీ వెంట్ టు 100 మీటర్స్ టు హిజ్ నార్త్. ఇక్కడి నుంచి మళ్ళా నార్త్కు 100 వెళ్ళాడంట. 100 మీటర్స్ వెళ్ళాడంట నార్త్కి. బిఫోర్ మీటింగ్ హిస్ ఫాదర్ ఇన్ ఎ స్ట్రీట్. అంటే వాళ్ళ ఫాదర్ని మీట్ కాకముందే నార్త్కి 100 మీటర్స్ వెళ్ళాడు అంటున్నాడు. ఓకే. హౌ ఫార్ డిడ్ ద సన్ మీట్ హిస్ ఫాదర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి వాళ్ళ ఫాదర్ని ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత దూరంలో మీట్ అవుతాడు అని అడుగుతున్నాడు. ఓకే. బాగా గమనించండి. క్వశ్చన్ని లెంతీగా ఇస్తాడు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక చైల్డ్ ఉన్నాడంట. అతను ఫస్ట్గా 90 మీటర్స్ ఈస్ట్కి వెళ్ళాడంట. ఆ తర్వాత రైట్కి వెళ్ళాడంట 20 మీటర్స్. ఈస్ట్కు రైట్ ఏమవుతుంది? సౌత్లో 20 వెళ్ళాడంట. అండ్ అగైన్ టు లుక్ ఫర్ హిస్ ఫాదర్. వెళ్తూ వాళ్ళ అంకుల్ దగ్గరికి ఒక 30 మీటర్స్ రైట్ వెళ్ళాడంట. ఓకే. వాళ్ళ అంకుల్ దగ్గరికి 30 మీటర్స్ రైట్ వెళ్ళాడంట. ఓకే. మనకు సౌత్కు రైట్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. వెస్ట్కు 30 మీటర్స్ వెళ్ళాడంట. వాళ్ళ అంకుల్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ అక్కడ లేడు అని తెలిసింది. ఆ తర్వాత లేడని తెలిసి వెస్ట్ నుంచి మళ్ళీ నార్త్కి ఎంత వెళ్ళాడు? 100 మీటర్స్ వెళ్ళాడు. ఓకే. నార్త్కి 100 మీటర్స్ వెళ్ళాడు. ఫైనల్గా ఆ స్ట్రీట్లో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళకంటే ముందు 100 మీటర్స్ నార్త్ వెళ్ళాడు. ఫైనల్గా వాళ్ళ ఫాదర్ని రీచ్ కావాలంటే ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఓకే. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏందండి? ఎటు సైడ్ అయితే పెద్దగా ఉన్నాయో అటు సైడ్కి తెచ్చుకోవాలి. 100లోంచి 20 పోతే నార్త్లో 80 మీటర్స్ ఉన్నాడు. నెక్స్ట్
ఓకే. ఇక్కడ ఈస్ట్‌లో, వెస్ట్‌లో పెద్దది ఈస్ట్ ఉంది కాబట్టి 90లోంచి 30 తీసేస్తే మనకు 60 వస్తుంది. ఓకే. 90లోంచి 30 పోతే 60 వస్తుంది. ఇప్పుడు మనకేమైందండి? ఇక్కడ ఏ తీసుకున్నామా? ఇక్కడ బి తీసుకున్నామా? ఇక్కడ సి తీసుకున్నామా? డైరెక్షన్ అడిగితే ఈ రెండిటి మధ్య మిగిలింది కాబట్టి మనకు ఈ విధంగా వస్తుంది. అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. కానీ మనకు ఎంత దూరంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఓకే. మనం చేయాల్సిన పని ఏందండి? మనకు మిగిలిందేంటి? ఇటుపక్క 60 ఉందంటున్నాడు, ఇటుపక్క 80 ఉందంటున్నాడు. ఇక్కడ ఏ తీసుకుంటే బి, సి. మనకు కావాల్సింది ఈ యాంగిల్ అండి. మనకు కావాల్సింది ఈ సైడ్ యొక్క ఎంత దూరము అని. ఈ సైడ్ యొక్క ఎంత దూరము అని. ఏబి స్క్వేర్ అంటే 80 స్క్వేర్. ఏబి స్క్వేర్ అంటే 80 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే 60 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది బీసీ స్క్వేర్. 80 స్క్వేర్ అంటే 6400, 8 8 64 ప్లస్ 6 6 36, 3600, 3600, దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 6400 మరియు 3600 ఎంత అవుతుందండి? మనకు 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకి ఇక్కడ స్క్వేర్ ఇటు పక్కకి వస్తే రూట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 100. బీసీ ఈజ్ ఈక్వల్ టు 100. బీసీ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే. హౌ ఫార్ అంటే అతని పిల్లవాడు ఎంత దూరంలో ఉన్నాడు వాళ్ళ ఫాదర్ కంటే మనము 100 మీటర్స్ దూరంలో ఉన్నాడు అని చెప్పచ్చు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడిగితే మనకు నార్త్ ఈస్ట్లో ఉన్నాడు అని చెప్పచ్చు. ఓకే. మనకు పైన ఎంత మిగిలిందండి? 80 ఉంది. అంటే నార్త్లో 80 ఉంది, ఈస్ట్లో 60 వచ్చింది. ఈ రెండింటి మధ్య పైథాగరస్ థీరం ద్వారా మనము థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. అంటే ఎంత ఏ దిక్కున ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు అనేది మనము పైథాగరస్ థీరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫైనల్గా మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు 100 అని తెలిసింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనం చేయాల్సిన ఫస్ట్ పని ప్లస్ చేయడం. ప్లస్ చేయడం. ఏ మ్యాన్ వాక్స్ 2 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. ఒక మనిషి 2 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడంట. 2 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడంట. దెన్ హీ టర్న్స్ టు ఈస్ట్ అండ్ వాక్స్ 10 km. ఈస్ట్ వైపు తిరిగి మళ్ళీ మనకు 10 km వెళ్ళాడంట. ఈస్ట్ వైపు తిరిగి 10 km వెళ్ళాడంట. ఆఫ్టర్ దిస్ హీ టర్న్స్ టు నార్త్. తర్వాత మళ్ళీ నార్త్కి వెళ్ళి మళ్ళీ నడిచాడంట 3 కిలోమీటర్లు. నార్త్కి వెళ్ళి నడిచాడంట మళ్ళీ 3 కిలోమీటర్లు. దీనికి యాడ్ చేయండి. నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ వాక్స్ 2 km. మళ్ళీ ఈస్ట్ వైపుకి వచ్చి 2 km నడిచాడంట. ఓకే. మళ్ళీ ఈస్ట్ వైపు వచ్చి 2 km నడిచాడంట. అయితే ఎంత దూరంలో ఉన్నాడు ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ నార్త్కి 2 km వెళ్ళాడంట. తర్వాత ఈస్ట్కి 10 km వచ్చాడంట. మళ్ళీ నార్త్కి 3 km వెళ్ళాడంట. మళ్ళీ ఈస్ట్కు 2 km వచ్చాడంట. మనకు ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ మనకు హౌ ఫార్ అంటున్నాడు. ఓకే. ఈ రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది. ఓకే. మనకు ఈ రెండు యాడ్ చేస్తే 12 వస్తుంది. మనము పైథాగరస్ థీరం చేస్తే ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకు కావాల్సింది బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్. మనకు ఏబి ఎంత అండి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. మనకు ఏసీ స్క్వేర్ అంటే ఎంత? 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఈజ్ బీసీ స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండు యాడ్ చేయడం వల్ల మనకు 169 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. మనకు ఇక్కడ ఉండే స్క్వేర్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 13 km. బీసీ ఈజ్ ఈక్వల్ టు 13 km. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్తాం. ఓకే. అర్థమైందా ఈ క్వశ్చన్? ఏ మ్యాన్ వాక్స్ 2 km నార్త్కు టు
ఈస్ట్కు 10, మళ్ళీ నార్త్కు 3 అంటున్నాడు, మళ్ళీ ఈస్ట్కు 2 అంటున్నాడు. ఈ రెండింటి మధ్య మనకు ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య వస్తుంది కాబట్టి నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ మనకు హౌ ఫార్ అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య పైథాగరస్ థీరం ద్వారా మనము ఈ ఈ సైడ్ కనుక్కుంటాము. ఈ సైడ్ మనకి ఎంత తెలుసు, మనం ఈ సైడ్ కనుక్కుంటాము. ఓకే, మనకు ఇక్కడ ఈ సైడ్ అనేది బీసీ అనేది 13 km వచ్చింది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనం చేయాల్సిన ఫస్ట్ పని ప్లస్ సింబల్ వేయడం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏ మ్యాన్ వాక్స్ 1 km టువర్డ్స్ ఈస్ట్ అంట. ఈస్ట్ సైడ్ ఎంత అంట, 1 km నడిచాడంట. అండ్ హీ టర్న్స్ టు సౌత్ అండ్ వాక్స్ 5 km. ఈస్ట్ సైడ్ 1 km నడిచి సౌత్ సైడ్ 5 km వచ్చాడంట. 5 km వచ్చాడంట. ఆ తర్వాత హీ టర్న్స్ టు ఈస్ట్, మళ్ళీ ఈస్ట్ సైడ్ వెళ్ళి 2 km నడిచాడంట. ఫస్ట్ ఈస్ట్ సైడ్ 1 km నడిచాడు, తర్వాత సౌత్ సైడ్ మనకు 5 km నడిచాడు, మళ్ళీ మనకు ఈస్ట్ సైడ్ 2 km నడిచాడు. ఆఫ్టర్ దిస్ హీ టర్న్స్ టు నార్త్ అండ్ వాక్స్ 9 km. ఫస్ట్ 1 km ఈస్ట్ సైడ్, తర్వాత 5 km సౌత్ సైడ్, మళ్ళీ మనకు 2 km ఈస్ట్ సైడ్, ఫైనల్లీ నార్త్ సైడ్ 9 km అంటున్నాడు. అంటున్నాడు. ఇప్పుడు హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. అంటే మొదటి నుంచి అతను ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని మనకు క్వశ్చన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏ సైడ్ అయితే పెద్దది ఉందో అటు సైడ్ తెచ్చుకోవాలి. నార్త్ సౌత్లో తీసుకుంటే మనకు నార్త్లో పెద్దది ఉంది కాబట్టి 9 - 5 = 4 తీసుకుంటాం. ఓకే, నార్త్లో ఎంత తీసుకుంటాం, 4 తీసుకుంటాం. మనకు వెస్ట్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనము ఈస్ట్ సైడ్ 3 తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఈ సైడ్ కావాలి. ఓకే, మనకు నార్త్ సైడ్ మిగిలిపోయింది, ఈస్ట్ సైడ్ మిగిలిపోయింది కాబట్టి ఈ రెండింటి మధ్య మనకు వస్తుంది డైరెక్షన్, అదే మనకు నార్త్ ఈస్ట్ వస్తుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, హౌ ఫార్, ఎంత దూరంలో ఉన్నాడు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటండి, పైథాగరస్ థీరం. ఇక్కడ ఏ అనుకుంటే, ఇక్కడ బి అనుకుంటే, ఇక్కడ సి అనుకుంటే AB² + BC² + AC² BC² అవుతుంది. ఓకే, AB² + AC² BC² అవుతుంది. మనకేముందండి, AB² 4 ఉంది, 4² ప్లస్ మనకు AC² ఎంత ఉందండి, 3² ఉంది. AC² ఎంత, 3² ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు BC². 4² 16 అవుతుంది. 4² ఎంత, 16 అవుతుంది. నెక్స్ట్ మనకు 3² అనేది 9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు BC². 16 + 9 25 అవుతుంది. ఇక్కడ ఉండే స్క్వేర్ మనకి ఇక్కడికి వస్తే రూట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు BC. ఫైనల్గా మనకు BC అనేది 5 వస్తుంది. మనకి ఎక్కడ ఏమైనా ఇచ్చాడు, కిలోమీటర్స్ రూపంలో ఇచ్చాడు. ఓకే, BC = 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. ఏ మ్యాన్ వాక్స్ ఫర్ 1 km టు ద ఈస్ట్. 1 కిలోమీటర్స్ ఈస్ట్ వచ్చాడంట. ఆ తర్వాత సౌత్కి 5 km వచ్చాడంట. ఆ తర్వాత ఈస్ట్ సైడ్ మళ్ళీ 2 km వెళ్ళాడంట. ఫైనల్గా అతను నార్త్కి 9 km వెళ్ళాడంట. ఓకే, నార్త్కి మనకు 9 km వెళ్ళాడంట. మనకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 4 వచ్చింది. ఇక్కడ 3 ఉంది. 4కి 3కి మనము పైథాగరస్ థీరం చేస్తే BC = ఇది అనేది మనకు 5 వస్తుంది. ఓకే, మనకు BC అనేది 5 కిలోమీటర్ వస్తుంది. డైరెక్షన్ చూసుకుంటే మనకు నార్త్ ఈస్ట్ వస్తుంది. ఓకే, అర్థమైందా అండి? సెకండ్ మోడల్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో బీ ఫోకస్ ఆన్ దిస్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనము డైరెక్షన్స్లో ఇంకొక మోడల్తో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.